వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పెట్టినటువంటి యాంటీ రేప్ బిల్, దాన్ని మనం అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్గా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు హిందూ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని బేస్ చేసుకొని సో మనకి ఈరోజు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగు, దీంట్లో కొంత బాక్స్ లాగా ఇచ్చాడు, దీన్ని మనం స్టడీ చేస్తే సరిపోతుంది. సో చాలా సింపుల్గా ఉంది, మనకి కంటెంట్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమని చెప్తున్నాడు సార్ అంటే ఇక్కడ మనకి ఈ బిల్ 6 టు అమెండ్ కొన్ని మార్పులు చేయాలని చెప్పి చెప్తాను. ఏమని దేన్ని చేయాలంటే భారతీయ న్యాయ సంహిత తర్వాత పోక్సో యాక్ట్ రెండింటిని మాడిఫై చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పేసి నేను ముందుకెళ్తాను. అయ్యా మనకి ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, దాన్ని పేరు మార్చి భారతీయ న్యాయ సంహితగా పిలవటం జరుగుతుంది. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది, దాన్ని కూడా నేమ్ చేంజ్ చేసి భారతీయ నాగరిక్ సురక్షా సంహితగా పిలుస్తున్నారు. ఎవిడెన్స్ భారతీయ సాక్ష్య అని చెప్పేసి ఎవిడెన్స్ యాక్ట్ ఉండేది ఇంతకుముందు, భారతీయ సాక్ష్య చట్టంగా దీన్ని కూడా పిలవటం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను సార్ అంటే మొన్న 2024 జూలై 1 నుంచి ఈ 3 కూడా అమల్లోకి రావడం జరిగింది. జూలై 1 అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే డాక్టర్స్ డే ఒకటి, జిఎస్టీ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జిఎస్టీ అనేది మనకు తెలిసిందే కదా అందరికీ, రైట్. సో అట్లాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పోక్సో యాక్ట్ కూడా మనం చూద్దాం. ఇక్కడ కూడా పోక్సో యాక్ట్ కూడా చేంజెస్ తీసుకొస్తున్నాను కదా, పోక్సో అనమాట. పోక్సో యాక్ట్ అనేది 2012లో వచ్చింది, దీన్ని 2019లో మోడిఫికేషన్ చేశారు. 2018లో మనకి అంతకుముందున్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఆర్డినెన్స్ ఇచ్చి మోడిఫై చేయడం జరిగింది. పోక్సో అంటే పి అంటే ప్రొటెక్షన్, ఓ అంటే అఫెన్స్, సి అంటే చిల్డ్రన్, ఎస్ అంటే సెక్షువల్, ఓ అంటే అఫెన్స్ అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ అంటారు. ఓడి బ్రేక్ చేసుకోండి, పి అంటే ప్రొటెక్షన్, రైట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. సో దీంట్లో వచ్చిన మోడిఫికేషన్స్ ఏంటయ్యా అంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ న్యాయ సంహిత ప్రకారము ఈ పనిష్మెంట్ ఏంటిది, రేప్ చేసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, రేప్ బై పోలీస్ ఆఫీసర్ కానీ పబ్లిక్ సర్వెంట్ ఎలా ఉంటుంది, తర్వాత రేప్ దట్ కాజెస్ డెత్, దానివల్ల కనుక మరణం కనుక జరిగితే ఎలా ఉంటుంది, గ్యాంగ్ రేప్ చేస్తే ఎలా ఉంటుంది, రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పనిష్మెంట్ నవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో అట్లా కాకుండా మనకి ఈ ప్రపోజల్లో ఏమవుతుందంటే ఇది పెట్టారు, ఆర్ఐ ఫర్ లైఫ్ అన్నాడు. ఆర్ఐ అంటే రిగోరియస్ ఇంప్రిజన్మెంట్ అంటమాట. రిగోరియస్ అంటే కఠినాతి కఠినమైన శిక్షలుగా చెప్తారనమాట దాన్ని. డెత్ ఓవరాల్గా మనకి రేప్ దట్ కాజెస్ డెత్, ఇప్పుడు మనకి ముంబైలో అంటే మనకి కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల డెత్ జరిగింది, ఇలాంటి వాటికి ఇంకా అల్టిమేట్గా పనిష్మెంట్ ఏంటంటే డెత్తే. అలా కాకుండా మిగతా ఏదైతే మనకి సెక్షన్స్ ఇచ్చారో వాటన్నిటి కింద లైఫ్ కానీ డెత్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ కానీ ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి పోక్సోలో ఏం చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడున్న ప్రకారం ఫర్ పోక్సో ఏం చేస్తారంటే ఇట్ ఓన్లీ ప్రొవైడ్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ దట్ డెత్ సెంటెన్స్ ఫర్ ది పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. అంటే బలవంతంగా సెక్సువల్ అసాల్ట్ కనుక చేస్తే దీనికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ సెంటెన్స్ అనేది ఉండబోతూ ఉంటుంది. అయితే మొత్తాన్ని ఎన్ని రోజుల్లో క్లోజ్ చేస్తారు సార్ అంటే 21 డేస్లో దీని మీద ఎంక్వైరీస్ కానీ ప్రోబ్ ఇంటూ రేప్ అంటే దాని మీద ఏమంటారంటే ఎంక్వైరీ చేసి మనకి జడ్జిమెంట్ ఇచ్చి మనకి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది యాంటీ రేప్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అమ్మ, రైట్. థ్యాంక్ యూ.